ఎంత ప్రేమ. ఎపిసోడ్ 270 ఇన్సెక్యూరిటీస్. అశ్వతి నుండి విజయ్కు కాల్ రావడం గమనించిన పవిత్ర మొదట వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని లైట్ గా తీసుకుంది. కాని అశ్వతి పంపిన వాయిస్ మెసేజ్ విని ఆమె విజయ్ కోసమే హైదరాబాద్ వచ్చిందని తెలుసుకుని చాలా అప్సెట్ అవుతుంది. తనకు అశ్వతి నుండి కాల్ రావడం పవిత్ర గమనించడంతో మేబీ అందువల్లే తనిలా కోపంగా ఉందేమో అని విజయ్ గెస్ చేశాడు. విజయ్ నవ్వుతూ పవిత్ర వైపు చూసి, జలస్ గా ఫీల్ అవుతున్నావా? అశ్వతి కాల్ చేయడం నీకు నచ్చలేదా అంటూ పవిత్రను టీస్ చేస్తూ అడిగాడు. పవిత్ర ఇంతగా అప్సెట్ అయ్యిందంటే ఆమెకు విజయ్ మీద ఎంత ప్రేమ ఉందో అని అనుకుని లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విజయ్. జలసా? నేను జలస్ గా ఫీల్ అవుతున్నానని నీకెవరు చెప్పారు? అయినా తను నీకు కాల్ చేస్తే నాకేంటి? ఆ జ్యూస్ ఇటివ్వు అని కోపంగా విజయ్ చేతిలో నుండి యాపిల్ జ్యూస్ లాక్కొని 2 నిమిషాల్లో గుట్టగుట్టా తాగేస్తుంది పవిత్ర. తన బిహేవియర్ కి విజయ్ నవ్వుతూ, నువ్వు జలసీగా ఫీల్ అవుతున్నావని నాకెవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది అంటూ తనను ఆట పట్టించాడు. పవిత్ర సడన్ గా ఎమోషనల్ అయిపోయి, అవును నేను జలస్గానే ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పుడేంటి? నువ్వు నా వాడివి, నువ్వు వేరే అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడం నాకిష్టం లేదు. ఒకవేళ నువ్వు నన్ను చీట్ చేస్తే అంటూ పవిత్ర సడన్ గా ఆగిపోయింది. అప్పటికే తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. విజయ్ షాక్ అయ్యి పవిత్ర మాటలను మౌనంగా వింటున్నాడు. నువ్వు నన్ను చీట్ చేస్తే నేను ఖుషిని తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు మమ్మల్ని కనిపెట్టలేవు అంటూ ఖుషీను హక్ చేసుకుంటూ చెప్పింది పవిత్ర. పవిత్రకి ఎందుకో మనసు బాధగా అనిపిస్తుంది. విజయ్ ఇప్పుడు పూర్తిగా రీకవర్ అయ్యి ఇంతకు ముందులాగా అవుట్ స్టాండింగ్ పర్సన్ లా మారాడు. కాబట్టి ఇప్పుడు విజయ్ను కావాలనుకోని వారు ఎవ్వరూ ఉండరు. తను 5 సంవత్సరాల ముందు సామ్రాట్ వల్ల మోసపోవడంతో మళ్లీ ఇప్పుడు కూడా తనకు అలాంటి పరిస్థితి ఎదురయ్యి తను మళ్లీ అదే విధంగా మోసపోతానేమో అని భయపడుతుంది పవిత్ర. విజయ్ వెంటనే పవిత్రను ప్రేమగా హత్తుకొని తన భయాన్ని పోగొడుతూ, నా మీద నమ్మకం లేదా? నేను నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నానో తెలుసు కూడా. నువ్వు అలా ఎలా ఊహించుకుని కంగారు పడుతున్నావు? నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలీదా అంటూ ఆమె కళ్లలోకి చూస్తూ అడిగాడు విజయ్. నాకు తెలుసు, నీ మీద నమ్మకం ఉండబట్టే కదా నీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలని అనుకున్నాను. కాని తనొక పాప్ క్వీన్, నువ్వు మ్యూజిక్ జీనియస్. మీ ఇద్దరూ ఒకరికొకరు కరెక్ట్ గా సెట్ అవుతారు. తనకు మంచి కెరియర్ ఉంది, గుర్తింపుంది, అందముంది, ఐశ్వర్యం కూడా ఉంది. అంతకన్నా ఒక అమ్మాయిని ఇష్టపడ్డానికి ఏ అబ్బాయికైనా ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలంటే మీ అమ్మకి కూడా తనంటే ఇష్టం. తను హైదరాబాద్ వచ్చిందని తెలిస్తే మీ అమ్మ ఖచ్చితంగా నీకు ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుంది అంటూ పవిత్ర ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ బదులిచ్చింది. పవిత్రకి ఆ రోజు హాస్పిటల్లో అహల్య చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. తన మనసును నొప్పించే ఆ మాటలు పవిత్ర మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అహల్యకి తను విజయ్తో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక పెళ్లికి అస్సలే ఒప్పుకోదు కూడా. అలా అని ఖుషీకి విజయ్కి దూరం అవ్వడం పవిత్రకి అస్సలిష్టం లేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో నిస్సహాయంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది పవిత్ర. కెరియర్, అందం, ఐశ్వర్యం, స్టేబుల్ లైఫ్, ఇవన్నిటి మధ్య మనసనేది కూడా ఒకటుంటుంది. ఆ మనసుకి నచ్చిన మనిషి మనకు దొరికాక మిగతావేవీ మనం ఆలోచించం. నువ్వు చెప్పింది కరెక్టే. మా అమ్మ తనతో నాకు పెళ్లి చేసే ఆలోచనతో ఉంటుంది. ఈలోపు నేనే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్తా అంటూ విజయ్ బదులిచ్చాడు. విజయ్ మాటలకు పవిత్ర షాక్ అయ్యింది. నేనే పెళ్లి చేసుకుని తీసుకెళ్తా అంటే అర్థమేంటి? అంటే అశ్వతిను పెళ్లి చేసుకోవడంలో విజయ్కి ఏం అభ్యంతరం లేదా అని మనసులో అనుకుంటూ పవిత్ర ఇంకా ఎక్కువగా అప్సెట్ అయ్యింది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ల కాన్వర్సేషన్ ను కంటిన్యూ చేయలేదు. ఖుషి అప్పటికే ఆడుకుంటూ అలసిపోయి నిద్రపోవడం చూసి ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. పవిత్ర అప్పటికే అప్సెట్ గానే ఉంది. కాని తను తన మనసులోని బాధను బయటికి చూపించలేదు. వాళ్ళింటికి వచ్చాక ఖుషిని బెడ్లో పడుకోబెట్టి పవిత్రను వెతుక్కుంటూ కిచెన్ వైపుకి వచ్చాడు విజయ్. పవిత్ర వాళ్లు పిక్నిక్ కి తీసుకెళ్లిన థింగ్స్ అన్నిటినీ అన్పాక్ చేస్తూ కిచెన్లో సర్దుతోంది. విజయ్ తన దగ్గరికి వెళ్లి పవిత్రను వెనుక నుండి అఫెక్షనేట్ గా హక్ చేసుకుని తనను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. కాని పవిత్ర అతన్ని వెనక్కి తోస్తూ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను పనిలో ఉన్నాను అంటూ సీరియస్ గా చెప్పింది. తను ఇంకా ఆ విషయంలో అప్సెట్ అయ్యి తనపై కోపంగా ఉందని విజయ్ అర్థం చేసుకున్నాడు. ఈ మిస్అండర్స్టాండింగ్ పెద్దది కాకముందే
దాన్ని క్లియర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, కామ్ డౌన్ వైఫీ, ప్లీజ్, ఎందుకంత కోపం అంటూ పవిత్రను హక్ చేసుకున్నాడు. కోపమేంటి? నా కోపమొస్తోందని నీకెవరు చెప్పారు? నేను కామ్గానే ఉన్నాను అని అరుస్తూ చెప్పింది పవిత్ర. విజయ్ లోలోపల నవ్వుకుంటూ పవిత్రను అతని వైపుకి తిప్పుకొని ఆమె కళ్లలోకి చూస్తూ, మై డియర్ వైఫీ, నన్ను నమ్ము. ఒకవేళ నాకు నిజంగా అశ్వతితో ఉండాలని, తనను పెళ్లి చేసుకోవాలనుంటే నేను తను వచ్చే వరకు సింగిల్గానే ఉంటాను కదా. నాకు నువ్వంటే ఇష్టం మధు. నీకోసం 5 సంవత్సరాలు ఎదురుచూశాను. నువ్వు ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా నాకు కనపడకపోయి ఉంటే నేనింకో 5 సంవత్సరాలు కూడా నీకోసం ఎదురుచూసేవాణ్ణి కాని అశ్వతిలాంటి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అడ్జస్ట్ అయ్యేవాడిని కాదు. మన లైఫ్లోకి ఎవరు వచ్చినా, వాళ్ళు ఎవరైనా, మన మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎవరి కారణంగానూ మనం విడిపోవడం అనేది జరగదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను నీకు. నాకు ఒక్కతే గర్ల్ ఫ్రెండ్, ఒక్కతే వైఫ్. నా మనసును శాసించే మహారాణి కూడా ఒక్కతే. అండ్ అది కేవలం నువ్వే. కాబట్టి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా నీ హబ్బీను ఎలా హ్యాపీగా ఉంచాలో అని ఆలోచించు అని నవ్వుతూ జోక్ చేశాడు. విజయ్ మాటలకు పవిత్ర కోపం చల్లారిపోయింది. అతని జోక్కి నవ్వుతూ మరోవైపు కన్నీళ్లు పెడుతూ విజయ్ను గట్టిగా హక్ చేసుకుని అతని గుండెల మీద తలపెట్టి తన బాధలన్నిటినీ మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. రిలేషన్లో ఉంటే మనుషులు మారతారంటారు. అది నిజమే అనుకుంటా. ప్రేమలో పడ్డాక చాలా సెన్సిటివ్గా మారి ప్రతి చిన్న విషయానికి కూడా ఈజీగా హర్ట్ అవ్వడం, చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషంతో పొంగిపోవడం అనేది చాలా కామన్ అని మనసులో అనుకుంటాడు విజయ్. తన ప్రిన్స్ చార్మింగ్ కి తనని కూల్ చేయడం బాగా వచ్చని ఫీల్ అయ్యింది పవిత్ర. తను ఎంత కోపంలో ఉన్నా కూడా ఆమెను హ్యాపీగా మార్చగలిగే శక్తి ఈ తండ్రి కూతుర్లకి మాత్రమే ఉందని మనసులో అనుకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. విజయ్ ముక్కును గిల్లుతూ, నీకు మాటలతో మాయ చేయడం బాగా తెలుసు. నువ్వు ఇందులో మాస్టర్వి అంటూ పొగుడుతుంది పవిత్ర. నేనింకా చాలా వాటిలో కూడా మాస్టర్ని, చూస్తావా అంటూ పవిత్రను అతని దగ్గరికి లాక్కొని కిస్ చేశాడు విజయ్. పవిత్ర అతన్ని పుష్ చేస్తూ ఖుషీ అంటూ ఏదో చెప్పబోయింది. ఇంతలో విజయ్ ఆమె పెదాలపై తన వేలుని అడ్డంగా పెట్టి, ష్, చెర్రీ ఆల్రెడీ నిద్రపోయి తన తమ్ముడితో ఆడుకుంటున్నట్టు కలలు కూడా కంటుంది. పేరెంట్స్గా తన కలలు నిజం చేయడం మన బాధ్యత అంటూ పవిత్రను మళ్లీ మళ్లీ కిస్ చేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోగానే ఖుషీని సురేష్కి అప్పచెప్పి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చే వరకు ఖుషీని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు విజయ్. ఖుషీని సురేష్ తీసుకుని వెళ్లిపోగానే పవిత్ర వైపుకి తిరిగి, వైఫీ, మనం ఈరోజు బయటికి వెళ్తున్నాం అని పవిత్రతో అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని పవిత్ర అడగ్గానే, మనం వెళ్ళాక నీకే తెలుస్తుంది. నేను వెళ్లి కార్ని తీసుకొస్తాను. నేను కిందికి రాగానే నీకు మెసేజ్ చేస్తాను, రెడీగా ఉండు అంటూ చెప్పి పవిత్ర నుదుటి మీద ముద్దు పెడతాడు విజయ్. పవిత్ర యాక్చువల్ గా ఒక ప్లెయిన్ టీషర్ట్ అండ్ జీన్స్ వేసుకుని ఉంది. కానీ తన ప్రిన్స్ చార్మింగ్ తో బయటికి వెళ్తుందని తెలుసుకోగానే డ్రెస్ చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అద్దం ముందరికి వెళ్లి తన కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ కోసం వెతుకుతూ అనుకోకుండా ఒక బ్లాక్ శారీ కనపడ్డం చూసి అది కట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. పవిత్ర ఇంతకు ముందెప్పుడు విజయ్ ముందు శారీ కట్టుకోలేదు. ఇక ఈ రోజు విజయ్ తనను స్పెషల్ గా బయటికి తీసుకెళ్తున్నాడు కాబట్టి స్పెషల్ గా కనిపించాలని డిసైడ్ అయ్యింది. విజయ్ తనకు మెసేజ్ చేయగానే పవిత్ర తన బ్యాగ్ ని తీసుకుని కిందికి వచ్చేసింది. విజయ్ ఫ్యాన్సీ స్పోర్ట్స్ కారులో కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరం నుండి వాళ్ల అపార్ట్మెంట్స్ నుండి బ్లాక్ కలర్ శారీలో ఒక అమ్మాయి నడుచుకుంటూ రావడం గమనించాడు. ముందు చూసినప్పుడు అది పవిత్ర అని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లాక్ శారీలో వస్తుంది పవిత్ర అని రియలైజ్ అయ్యాక విజయ్ షాక్ అయ్యాడు. బ్లాక్ కలర్ నెటెడ్ శారీలో పవిత్ర చాలా అందంగా కనిపిస్తుంది. బ్యాక్లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ ను ఫ్రీగా లీవ్ చేసుకుని ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే విజయ్ తనకు ఫిదా అయిపోయాడు. ఈ శారీతో తన ఫెయిర్ స్కిన్, బాడీ కర్వ్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. తనను చూస్తుంటే అచ్చం ఆమె వయలిన్ స్వర్ణరాగాలాగా కనిపిస్తుంది. మొదటిసారి పవిత్రను శారీలో చూసిన విజయ్ కళ్ళు తిప్పకుండా స్టన్ అయ్యి తనను అలాగే చూస్తూ ఉండిపోయాడు. పవిత్ర వచ్చి అతని విండోను నాక్ చేసే వరకు విజయ్ ఆశ్చర్యంగా ఆమెను అలాగే చూస్తూనే ఉన్నాడు. విజయ్ డోర్ ఓపెన్ చేయగానే పవిత్ర మెల్లగా కారులోకి వచ్చి కూర్చుంది.
పవిత్ర వైపుకి చూస్తూ విజయ్ ఏం మాట్లాడలేకపోతున్నాడు. పవిత్ర అది గమనించి ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. ఏం లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నావా అని అడగ్గానే అవును, ఎలా ఉన్నా నీ శారీలో అంటూ ఎగ్జైటెడ్ గా క్యూట్ గా అడిగింది పవిత్ర. బాగానే ఉంది, కానీ ఈ శారీ నెట్టెడ్ కదా, నీకు వెళ్లే దారిలో చలి పెడుతుందేమో అని అన్నాడు విజయ్. అతను ఆమెను అలా చూశాక దేనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే తను ఈ అవుట్ఫిట్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉందని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే తను తప్పకుండా ఇంకెవ్వరూ ఇంత అందంగా చూడకూడదు అన్నంతలా. అందుకే ఎలాగైనా తన చేత డ్రెస్ చేంజ్ చేయించాలని డిసైడ్ అయ్యాడు. కాని పవిత్ర ఈ శారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న ఫ్యాక్ట్ ను మాత్రం అతను ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాడు. విజయ్ మాటలకు పవిత్ర ఆశ్చర్యపోతూ, ఎండాకాలంలో చలివేయడమేంటి? ఈవెన్ ఒకవేళ చలి పెట్టినా పర్లేదు, నాకు శారీ నీ టీషర్ట్ కి మ్యాచ్ అవుతుంది, సో నాకది చాలు అని పవిత్ర నవ్వుతూ అంది. విజయ్ బ్లాక్ కలర్ బాటమ్ డౌన్ షర్ట్ వేసుకున్నాడు. అతని మస్కులర్ బాడీను ఈ షర్ట్ చాలా పర్ఫెక్ట్ గా హత్తుకుంది. అతను తన పర్ఫెక్ట్ ఫేషియల్ ఫీచర్స్ తో ఈ బ్లాక్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. విజయ్ ఏం చెప్పకుండా వెంటనే కార్ నుండి దిగి పవిత్ర చేతిని పట్టుకుని కార్ నుండి ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. పవిత్ర అతని బిహేవియర్ కి షాక్ అయ్యి, ఏమైంది నీకు? మనం ఎక్కడికో వెళ్తున్నామన్నావు కదా అంటూ అడిగింది. బయటికి వెళ్లేప్పుడు బ్లాక్ వేసుకోవడం మంచిది కాదు అంటూ సిల్లీ రీజన్ ఇచ్చి పవిత్రను అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్తాడు విజయ్. ఎపిసోడ్ 271 లీగల్ వెడ్డింగ్. పవిత్ర అలా బ్లాక్ కలర్ నెటెడ్ శారీలో రావడం చూసి ఫిదా అయ్యాడు విజయ్. తను తప్ప ఆమెను అంత అందంగా ఇంకెవరూ చూడకూడదు అని తన చేత ఎలాగైనా ఆ శారీని చేంజ్ చేపించాలని అనుకున్నాడు విజయ్. తనకు డైరెక్ట్ గా చెప్పలేక చలి పెడుతుందేమో, బ్లాక్ కలర్ మంచిది కాదు అంటూ సిల్లీ రీజన్స్ చెప్తూ తనను అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్తాడు విజయ్. నువ్వు ఇలాంటివి ఎప్పటినుండి నమ్ముతున్నావు అంటూ పవిత్ర ఆశ్చర్యంగా విజయ్ వైపు చూస్తుంది. పవిత్రను ఆ శారీలో చూస్తున్నంతసేపు తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు విజయ్. అతనికి ఆ ఫీలింగ్ కలిగిన ప్రతి క్షణం తనను ఈ శారీలో బయటికి తీసుకుని వెళ్లడం కరెక్ట్ ఆప్షన్ కాదని డిసైడ్ అయ్యాడు. హే, ఇట్స్ ఓకే హబ్బీ, మనం ఇప్పటికే హరీలో ఉన్నాం కదా, ఇదంతా ఎందుకు, పద వెళ్దాం అని అంది పవిత్ర. విజయ్ మనసులో ఎలాంటి ఆలోచన నడుస్తుందో అతను డోర్ను క్లోజ్ చేసి ఆమెను డీప్ కిస్ చేసే వరకు పవిత్రకి అర్థం కాలేదు. పవిత్ర సిగ్గుతో అతన్ని వెనక్కి నడుతూ, హే, మనం బయటికి వెళ్తున్నామన్నావు కదా, ఇదేంటి మధ్యలో ఇలా చేశావ్ అని సిగ్గుపడుతూ అడిగింది పవిత్ర. నువ్వు ఈ శారీ వేసుకుంటే మనం బయటికి వెళ్తామని ఎలా అనుకున్నావు? నువ్వు ఇలాంటి శారీ కట్టుకుంటే నేను నిన్ను బయటికి తీసుకెళ్లను అని చెప్పి మళ్లీ తనను ముద్దు పెట్టుకుంటాడు విజయ్. కొద్దిసేపటి తర్వాత విజయ్ పవిత్రను చేంజింగ్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి తన కోసం ఒక మంచి శారీను సెలెక్ట్ చేశాడు. విజయ్ అతని వార్డ్రోబ్ పక్కన పవిత్ర, ఖుషీ కోసం 2 కొత్త వార్డ్రోబ్స్ ను సెట్ చేపించాడు. అవి 2 బ్యూటిఫుల్ క్లోత్స్ తో నిండిపోయున్నాయి. ఈ స్టైల్ లేదు అనడానికి లేకుండా ప్రతి స్టైల్, ప్రతి డిజైన్, పెద్ద పెద్ద బ్రాండ్ గల బట్టలు కలర్ఫుల్ గా మెరుస్తున్నాయి. వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ విజయ్ ఎప్పుడు ప్రిపేర్ చేశాడో తెలియక పవిత్ర స్టన్ అయ్యింది. పవిత్ర కోసం సెట్ చేయించిన వార్డ్రోబ్ నుండి రెడ్ కలర్ ప్లెయిన్ సిల్క్ శారీ బయటికి తీసి అతని కోసం రెడ్ కలర్ షర్ట్ తీసుకున్నాడు విజయ్. పవిత్ర కోసం అతను తీసిన ఆ రెడ్ సిల్క్ శారీ చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, అది తనకు ఒక ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ లుక్ ను ఇస్తోంది. మెయిన్ గా ఇంతకు ముందు వేసుకున్న బ్లాక్ శారీ లాగా ఇది ఆమె అందం బయటికి తెలిసేంత రివీలింగ్ గా లేదు. ఇద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం ముందు నిలబడి రెడీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజంగానే కపుల్ లాగా కనిపిస్తున్నారు. విజయ్ పవిత్ర చేతిని పట్టుకుని ఆల్ రైట్, ఇప్పుడు వెళ్ళొచ్చు అంటూ నవ్వుతూ చెప్పి తనను కార్ దగ్గరికి తీసుకుని వచ్చాడు. విజయ్ యాక్షన్స్ ను చూసి పవిత్ర నవ్వుకుంది. తనకు ఫైనల్ గా అర్థమయ్యింది విజయ్ ఎందుకు తన చేత శారీ చేంజ్ చేపించాడు. ఒకవేళ తను మళ్లీ ముందులా డ్రెస్అప్ అయ్యి బయటికి వెళ్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అని
తన మనసులో ఊహించుకుని పదే పదే నవ్వుకుంది. అతని పొజెసివ్నెస్ పవిత్రకు చాలా క్యూట్ గా అనిపించింది. ఇద్దరూ వచ్చి కార్లో కూర్చున్నారు. విజయ్ రికవర్ అయ్యాక అతను మళ్లీ కార్ నడపడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పటినుండి అతనికి డ్రైవర్ కూడా అవసరం లేదు. విజయ్ అతని మనసుకి ఇష్టమైన తన పవిత్రతో కలిసి తన స్పోర్ట్స్ కార్లో చాలా ఫాస్ట్ గా రైడ్ చేసుకుంటూ సివిల్ అఫైర్స్ బ్యూరోకి వచ్చాడు. విజయ్ తనను బయటికి స్పెషల్ గా తీసుకుని రావడానికి కారణమేంటో పవిత్రకి ఫైనల్ గా అర్థమయ్యింది. పవిత్ర చేయి పట్టుకుని రిజిస్టర్ ఆఫీస్ వైపుకి తీసుకుని వెళ్తాడు విజయ్. పవిత్ర భయంతో విజయ్ను ఆపుతూ, నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనసలు డాక్యుమెంట్స్ ఏం తీసుకురాలేదు అని అంటుంది. నువ్వేం కంగారు పడకు, నేను మొత్తం ముందే సెట్ చేసేశాను. మనం వెళ్లి సైన్ చేయడం మాత్రమే మిగిలింది అని అన్నాడు. విజయ్ అతని ఐడెంటిటీ, సర్టిఫికెట్స్ మాత్రమే కాకుండా పవిత్ర ప్రూఫ్స్ ను కూడా ముందే ప్రొడ్యూస్ చేశాడు. ఆల్రెడీ వాళ్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ముందే తీసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాడు. మ్యారేజ్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో కూడా రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్నాడు. పవిత్రను కంగారు పడవద్దని చెప్పి తన చిటికెన వేలుని అతని చిటికెన వేలుతో పట్టుకుని తనను రిజిస్టర్ ఆఫీస్ లోపలికి తీసుకెళ్తాడు. నార్మల్ గా రిజిస్టర్ ఆఫీస్ చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. కానీ విజయ్ ఆ ప్లేస్ మొత్తాన్ని ఆ రోజుకి రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ తప్ప లోపల మరెవ్వరూ లేరు. ఇక వాళ్ల మ్యారేజ్ ను రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ చాలా కన్వీనియంట్ గా, చాలా స్మూత్ గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది. అఫీషియల్ గా వాళ్ళిద్దరూ దండలు మార్చుకుని వాళ్ల మ్యారేజ్ సర్టిఫికేట్ తో ఫోటోస్ దిగారు. తర్వాత ఎప్పటికీ విడిపోని ఒక ఫెయిత్ఫుల్ పేర్ గా మారతామని ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నారు. విజయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ పవిత్ర చెవి దగ్గరికి వచ్చి చిన్నగా, హే వైఫీ, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు చాలా లక్కీ అని పవిత్రను టీస్ చేస్తూ అన్నాడు. ఆహా, చూద్దాం ఎవరు లక్కీయో అని నవ్వుతూ అంది పవిత్ర. అతనికి భారీగా తన పేరు వెనుక అతని పేరును కలపాలని పవిత్ర ఎప్పటినుండో కోరుకుంటున్న ఆ క్షణం ఈ రోజు నిజమయ్యింది. తన కోరిక నిజమయ్యేసరికి తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. తన మనసు చెప్పలేనంత ఆనందంతో, అందమైన అనుభూతితో నిండిపోయింది. తనకు ఈ క్షణం ప్రపంచం మొత్తానికి అరుస్తూ చెప్పాలని ఉంది. తన మనసు చెప్పలేనంత ఆనందంతో, అందమైన అనుభూతితో నిండిపోయింది. తనకు ఈ క్షణం ప్రపంచం మొత్తానికి అరుస్తూ చెప్పాలని ఉంది. తను తన ప్రిన్స్ చార్మింగ్ విజయ్ను పెళ్లి చేసుకుందని. ఫైనల్ గా వాళ్ల పెళ్లి జరగడంతో విజయ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతను సంతోషంతో పవిత్ర తల మీద ముద్దు పెడుతూ, వైఫీ, నేను ఈ క్షణం కోసం ఎంతగా వెయిట్ చేశానో తెలుసా అని అన్నాడు. పవిత్రని అతని లీగల్ వైఫ్ గా చేసుకోవడం కోసం విజయ్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడు. ఈ క్షణం ఆమెను అతని సొంతం చేసుకున్నందుకు తను చాలా లక్కీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా చాలా రోజుల నుండి ఈ క్షణం కోసం ఎదురు చూశాను. థాంక్యూ హబ్బీ అంటూ పవిత్ర విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గపై ముద్దు పెట్టింది. తన రిలేషన్షిప్ విషయంలో పవిత్ర చాలా ఖచ్చితంగా ఉంది. తనకు ముందులాగా మళ్లీ హార్ట్ బ్రోకెన్ గా ఫీల్ అవ్వాలని లేదు. వాళ్ల మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలని, ప్రతి విషయం ఓపెన్ గా ఒకరికొకరు డిస్కస్ చేసుకోవాలని పవిత్ర మనసులో ప్రామిస్ చేసుకుంది. విజయ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, హబ్బీ, ఇక ఇప్పటి నుండి మనిద్దరం ఒకరికొకరం హానెస్ట్ గా ఉండాలి. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. మన లైఫ్ ఇలాగే హ్యాపీగా, స్వీట్ గా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది పవిత్ర. విజయ్ పవిత్ర చేతిపై తన చేతిని పెడుతూ, ఓకే, ప్రామిస్ అంటూ ఒట్టు వేశాడు. పవిత్ర వెంటనే నవ్వుతూ, సరే అయితే నీ సిన్సియారిటీని ప్రూవ్ చెయ్యి. చెప్పు, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నిజం చెప్పు అంటూ టీస్ చేస్తూ అడిగింది. యాక్చువల్గా పవిత్రకి విజయ్ పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువగా తెలియదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అతని గురించి ఇంకొంత తెలుసుకోవాలని అనుకుంటుంది. విజయ్ ఒక నిమిషం ఆలోచించి మెల్లగా జవాబు ఇచ్చాడు. యాక్చువల్గా నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని చెప్పి ఆగిపోయాడు. పవిత్ర వెంటనే ఎవరు అంటూ క్యూరియస్ గా అడిగింది. ఒకప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు తను నా వైఫ్. ఆఫ్ కోర్స్, ఇది నువ్వే మై సిల్లీ వైఫీ అంటూ గట్టిగా నవ్వుతూ బదులిచ్చాడు విజయ్.
విజయ్ వెంటనే పవిత్ర ఎర్రటి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. పవిత్ర స్టన్ అయ్యింది. విజయ్ ఇంతకు ముందెప్పుడు ఎవరితో రిలేషన్లో లేడని, తను మాత్రమే అతని గర్ల్ ఫ్రెండ్ అని, అతని వన్ అండ్ ఓన్లీ లవ్ తానే అని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. మరైతే ఈ అశ్వతి ఎవరు అన్న ప్రశ్న పవిత్ర మనసులో మెదిల్నా తను విజయ్ను అడగలేదు. మరి నీ గురించి చెప్పు వైఫీ, నువ్వు ఇంతకుముందు రిలేషన్లో ఉన్నావా అంటూ విజయ్ అడగ్గానే పవిత్ర తన గతాన్ని గుర్తు చేసుకుని చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యింది. తన కళ్లల్లో నీళ్లు తిరగడం మొదలయ్యాయి. నేనప్పట్లో మరీ స్టూపిడ్ను విజ్జు. నేను ఎంత బ్లైండ్ గా బిహేవ్ చేశానంటే నేను రిలేషన్లో ఉంది ఒక ఈడియట్తో అని రియలైజ్ కాలేకపోయాను అంటూ పవిత్ర బదులిచ్చింది. తను మర్చిపోలేని తన గతాన్ని, ఆ కష్టాలను, బాధలను ఈ ఆనందపు క్షణంలో బయటికి తీయాలని పవిత్రకి లేకున్నా విజయ్తో హానెస్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో తను ఆ విషయాలన్నీ అతనికి చెప్తుంది. అండ్ ఆ వ్యక్తి నీకు బాగా తెలుసు. అతను సామ్రాట్. 5 సంవత్సరాల ముందు దామినితో కలిసి నన్ను డ్రగ్ చేసి ఆ బ్లడీ మురళీ శర్మకి అమ్మాలని చూసింది వాడే అంటూ పవిత్ర తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంది. వాడు నిజంగా ఒక ఇడియట్. నువ్వు వాడి గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోవద్దు అంటూ విజయ్ బదులిచ్చాడు. అసలు ఆ స్టూపిడ్ సామ్రాట్కి పవిత్ర దొరకడం నిజంగా చాలా ఎక్కువ. పవిత్రను పొందేంత అర్హత ఆ సామ్రాట్కి లేదు అని మనసులో అనుకున్నాడు విజయ్. కాని ఆ సామ్రాట్ మరీ ఇంత స్టూపిడ్ అయినందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాడి వల్లే కదా నేను నిన్ను కలిసింది, లేదంటే మనం అసలు కలిసేవాళ్లమా అంటూ పవిత్ర అనగానే విజయ్ తనను ప్రేమగా అతని కౌగిల్లో లాక్కుంటూ, ఓ మై సిల్లీ వైఫీ, నువ్వు అసలు వరి అవ్వద్దు. నీకు బ్యాడ్ చేయాలని చూసిన వారెవ్వర్నీ నేను ఊరికి వదిలిపెట్టను. వాళ్లు ఖచ్చితంగా వాళ్ల తప్పులకు శిక్షను అనుభవించాల్సిందే అని అన్నాడు విజయ్. ఇక ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్ నుండి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని మళ్లీ కారులోకి వచ్చి కూర్చున్నారు. పవిత్ర వెంటనే, ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ప్లాన్ అంటూ క్యూరియస్ గా అడిగింది. ముందుగా నేను ఎప్పటినుండో చేయాలనుకుంటున్న ఒక పని బ్యాలెన్స్ ఉంది, అది చేద్దాం పద, దాని తర్వాత ఫ్లోలో వెళ్ళిపోదాం అని అన్నాడు విజయ్. తను ఒక కామన్ మ్యాన్ లా ఉంటూ ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయి చేసే పనులన్నీ పవిత్రతో కలిసి నార్మల్ పర్సన్ లా చెయ్యాలన్నదే అతని ఆశ. షాపింగ్ కి వెళ్లడం, తనను డేట్ కి తీసుకుని వెళ్లడం, కలిసి ఐస్ క్రీం తినడం, బైక్ రైడ్స్, ఇలా చాలా చెయ్యాలని అనుకున్నాడు విజయ్. విజయ్, పవిత్ర ఇద్దరూ మాస్క్ అండ్ సన్ గ్లాసెస్ పెట్టుకుని షాపింగ్ కి వెళ్తారు. పవిత్రతో కలిసి హైదరాబాద్ లోని చాలా పాపులర్ స్ట్రీట్స్ కి వెళ్లాడు విజయ్. ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ మూవీకి కూడా వెళ్లారు. ఇక మధ్యాహ్నంతో ఇద్దరూ ఒక పెద్ద హోటల్ కి వెళ్లి లంచ్ చేశారు. లంచ్ అయ్యాక అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్లి టైం స్పెండ్ చేసి ఆ రోజు మొత్తం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఆ రోజును చాలా మెమరబుల్ గా మార్చుకున్నారు. పవిత్ర తను కోరుకున్నట్టే తన ప్రియమైన వ్యక్తితో ఒక హ్యాపీ అండ్ సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తూ తన ప్రతి క్షణం, ప్రతి నిమిషం అతనితోనే గడుపుతూ తన ప్రతి ఎమోషన్ ను అతనితో షేర్ చేసుకుంటూ ప్రతి మొమెంట్ ను ఒక మెమరీ లాగా మార్చుకోవాలన్న తన ఆశ నెరవేరుతోంది అని మనసులో అనుకుని చాలా హ్యాపీగా, లక్కీగా ఫీల్ అయ్యింది. ఆ రోజు మొత్తం పవిత్ర, విజయ్ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్లి కావాల్సిన ఫుడ్ అండ్ గ్రాసరీస్ తీసుకుని ఫైనల్ గా ఈవినింగ్ టైం కి అపార్ట్మెంట్ కి రిటర్న్ అయ్యారు. అలా వాళ్ల వెడ్డింగ్ డే వాళ్ళిద్దరి లైఫ్ లోని హ్యాపీయెస్ట్ డే గా టర్న్ అయ్యింది. ఎపిసోడ్ 272 సైకో లవ్. పవిత్ర, విజయ్ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి లవర్స్ లా డేటింగ్ కు వెళ్తారు. సినిమాకు, షాపింగ్ కు, అలాగే రెస్టారెంట్ కి లంచ్ కి వెళ్లి వాళ్ల పెళ్లి రోజును ఒక మెమరబుల్ డేగా మార్చుకున్నారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ కు వెళ్లి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కొనుక్కొని అపార్ట్మెంట్ కి రిటర్న్ అవుతారు. అలా వాళ్ల వెడ్డింగ్ డేను చాలా హ్యాపీగా స్పెండ్ చేసి ఫైనల్ గా ఇంటికి రిటర్న్ అయ్యారు పవిత్ర, విజయ్. విజయ్ అతని స్పోర్ట్స్ కార్ ను పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి వాళ్లు కొన్న గ్రాసరీస్ ను 2 చేతుల్లో పట్టుకుని పవిత్రతో కలిసి అపార్ట్మెంట్ లోపలికి బయలుదేరాడు. కాని పవిత్ర తన ఫోన్ ను కారులోనే మర్చిపోవడంతో విజయ్ వైపు తిరిగి, హబ్బీ, నీ లోపలికి వెళ్ళు, నేను ఫోన్ కారులోనే మర్చిపోయాను, నేను వెళ్లి తెచ్చుకుంటాను
అని చెప్పి విజయ్ పాకెట్లో నుండి కార్ కీ తీసుకుని పార్కింగ్ లాట్ కి వచ్చింది. పవిత్ర తన ఫోన్ను తీసుకుని అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి విజయ్ తన అపార్ట్మెంట్ ముందర ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం గమనిస్తుంది. ఆమె వెనక్కి తిరిగి ఉండడంతో ఆమె ఫేస్ ను తను సరిగ్గా చూడలేకపోతుంది. కేవలం ఆమె బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది. ఆ అమ్మాయి చూడ్డానికి ఎక్స్పెన్సివ్ డ్రెస్ వేసుకుని తన లాంగ్ వేవీ పర్పుల్ కలర్ హెయిర్ నైట్ లైట్ కి మెరుస్తూ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. పవిత్ర వాళ్లకు దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆమెలో అనుమానం అంతకంతా పెరుగుతోంది. ఆ అమ్మాయి ఎవరు? ఒకవేళ తను అశ్వతి అయి ఉంటుందా అని మనసులో అనుకుంటుంది పవిత్ర. ఆ అమ్మాయిని సైడ్ నుండి చూడడంతో అక్కడ ఉన్నది అశ్వతి అని కన్ఫర్మ్ చేసుకుని ఆమె వైపు జలసీగా చూస్తూ అయినా తను కాకుండా ఇంకెవరై ఉంటారులే అని మనసులో అనుకుంది పవిత్ర. పవిత్రకు ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు తను స్ట్రెయిట్ గా వాళ్ల దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పి తను విజయ్ భార్య అంటూ ఆమెను అశ్వతికి పరిచయం చేసుకోవాలా, లేక చూసి చూడనట్టు వాళ్లను పట్టించుకోకుండా తన బాధను మనసులోనే దాచుకుని మౌనంగా ఉండిపోవాలా అంటూ ఆలోచిస్తోంది. అప్పటికే తనకు విజయ్ అశ్వతిల మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు మళ్లీ నడవగలవని నేను నిజంగా అనుకోలేదు విజయ్. ట్రూలీ ఇట్స్ అ మిరాకిల్ అంటూ ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ అంది అశ్వతి. విజయ్ ఇక లైఫ్ లాంగ్ అతని వీల్ చైర్ కి లీనమై ఉంటాడని అనుకున్న అశ్వతి అతను నార్మల్ గా నిల్చొని అందరిలా నడవడం చూసి ఆశ్చర్యపోతుంది. అవును అశ్వతి, నేను కూడా అస్సలనుకోలేదు మళ్లీ ఇలా నేను నడవగలిగే రోజులు వస్తాయని అంటూ ఒక ప్లెజెంట్ స్మైల్ తో జవాబిచ్చాడు విజయ్. అతను మళ్లీ నిలబడగలుగుతున్నాడు, నార్మల్ గా నడవగలుగుతున్నాడంటే దానికి కారణం పవిత్ర, ఖుషి. ఆ విషయం విజయ్ కు చాలా బాగా తెలుసు. వాళ్ళిచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే అతను మామూలు మనిషిగా తయారయ్యాడు. వాళ్ళిద్దరి ఎఫర్ట్, హెల్ప్ లేకపోయుంటే తన లైఫ్ లో ఇలాంటి ఒక రోజు వచ్చేదే కాదని మనసులో అనుకుని పవిత్ర, ఖుషి తన లైఫ్ లో ఉన్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాడు. విజయ్ మళ్లీ నార్మల్ అవడంతో ముందులా హ్యాండ్సమ్ గా, స్టైలిష్ గా, డాషింగ్ గా కనిపిస్తున్నాడు. అతని హ్యాండ్సమ్ లుక్ లో తెలియని ఒక స్పార్క్ ఉంది. అది ఎలాంటి వారినైనా ఇట్టే ప్రేమలో పడేస్తుంది. ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత తను ఇంకా ఎక్కువ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఎంత మ్యాన్లీగా కనిపిస్తున్న విజయ్ను చూస్తున్న అశ్వతి తన గతాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఉండలేకపోయింది. విజయ్ గురించి తెలుసుకోవడం కోసం తన బ్రదర్ కి విజయ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ ను యూజ్ చేసుకుని అతని లైఫ్ పార్ట్నర్ అవ్వాలని అనుకుంది అశ్వతి. విజయ్ నుండి అటెన్షన్ ను పొందడం కోసం, అతనితో ఫ్రెండ్షిప్ కోసం తను చాలా ఫూలిష్ పనులు కూడా చేసింది. అతని కోసం డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం కూడా మొదలుపెట్టింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అతని పేరును టాటూ కూడా వేయించుకుంది. విజయ్ కోసం రాత్రింబవళ్లూ ఏడుస్తూ చివరికి చేయి కట్ చేసుకుని సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. అంతేకాదు, ఒకప్పుడు విజయ్ను హర్ట్ చేసే విధంగా ఎన్నో సైకో పనులు చేసింది అశ్వతి. అయినా తనని అతను క్షమించి వదిలేశాడు. దానికి కారణం చనిపోయిన ఆమె బ్రదర్ మీద విజయ్కి ఉన్న రెస్పెక్ట్ అని కూడా తనకి తెలుసు. 5 సంవత్సరాల ముందు విజయ్కి కార్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసినప్పుడు అశ్వతి బాధతో పాటు కొంచెం సంతోషంగా కూడా ఫీల్ అయ్యింది. విజయ్ తనను వద్దనుకున్న కారణంగానే అతనికి తగిన శాస్తి జరిగిందని, తనను దూరం పెట్టినందుకే అతనికి యాక్సిడెంట్ అయిందని, అది అతని కర్మ అన్నట్టు ఫీల్ అయ్యింది. అతని యాక్సిడెంట్ విషయం తెలిసినప్పటి నుండి విజయ్ను ఎన్నో సంవత్సరాలుగా కాంటాక్ట్ కూడా చేయలేదు అశ్వతి. అతని బ్యాడ్ లక్ ను అతను రియలైజ్ అయ్యి పూర్తిగా హెల్ప్లెస్ గా మారే వరకు వెయిట్ చేసి తరువాత తను సడన్ గా అతని జీవితంలోకి వెళ్తే అప్పుడు విజయ్ ఖచ్చితంగా తనను యాక్సెప్ట్ చేసి జీవితాంతం తన మీదే ఆధారపడతాడని అనుకుంటుంది. కాని తీరా తను వచ్చేసరికి విజయ్ నార్మల్ గా మారిపోయి మళ్లీ మామూలుగా నడవగలుగుతాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ మళ్లీ ఆరోగ్యంగా అంతకు ముందులా మారిపోవడం చూసి మళ్లీ అతని మీద ఆశలు పెంచుకుంది అశ్వతి. తన గుండె లోతుల్లో అతని మీద దాచుకున్న ఫీలింగ్స్ అన్నీ మళ్లీ తనలో మొదలయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తనకు విజయ్ తప్ప ఇంకెవరూ సెట్ కారు అన్నట్టు ఫీల్ అయ్యింది అశ్వతి. మరోపక్క అశ్వతికి విజయ్ అమ్మ అహల్య చాలా క్లోజ్. అలాగే తనకు అతని విషయంలో ఫుల్ సపోర్ట్ కూడా. ఒకసారి అశ్వతితో అహల్య మాట్లాడుతూ విజయ్కి ఒక కేరింగ్ అండ్ కన్సిడరబుల్ వైఫ్ రావాలని, అశ్వతియే అతనికి తగ్గ జోడి అని కూడా చెప్తుంది. అలా తనకు అహల్య నుండి మంచి సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు,
తను లాస్ట్ టైం హైదరాబాద్ కి కాన్సర్ట్ కోసమని వచ్చినప్పుడు విజయ్ తనతో ముందుకన్నా ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా మాట్లాడడం తన మనసును కదిలించింది. అట్లీస్ట్ అతనికి తన మీద ఆ అఫెక్షన్ అయినా ఉంది కదా, అది చాలు తను ప్రేమగా మార్చుకోవడానికి అని చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యింది అశ్వతి. అశ్వతి విజయ్ వైపు చూస్తూ, దట్స్ గ్రేట్ విజయ్, నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. అశ్వతి విజయ్ చేతిలో ఉన్న గ్రాసరీస్ ను గమనించి, నువ్వు ఇక్కడుంటున్నావని నాకసలు తెలీదు. నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి మీ మ్యాన్షన్లో ఉంటావని అనుకున్నాను. కాని ఆంటీ ఈ అడ్రస్ చెప్పాకే నాకు నీ పర్సనల్ అపార్ట్మెంట్ గురించి తెలిసింది. అవును, నువ్వు ఎప్పుడూ ఇక్కడేనా, లేదా అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తుంటావా అని అడుగుతుంది. అశ్వతి మాటలకు విజయ్ నవ్వుతూ, అలా ఏం లేదు, ఎప్పుడూ ఇక్కడే అని కాదు, అప్పుడప్పుడు తాతయ్యను అమ్మను నాన్నను కలవడానికి ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను అని సమాధానమిచ్చాడు విజయ్. విజయ్ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తని తనకు తెలుసు. కాబట్టి తన అన్నయ్యతో విజయ్కి ఉన్న రిలేషన్ను అడ్డుపెట్టుకుని అతని ఇంట్లోకి, అలాగే అతని సామ్రాజ్యంలోకి, చివరిగా అతని పూర్తి లైఫ్లోకి అడుగు పెట్టాలని చూస్తుంది అశ్వతి. విజయ్ లైఫ్లోకి అడుగుపెట్టే మొట్టమొదటి అమ్మాయి తనే అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. తను విజయ్ వైపు చూస్తూ, ఓ అయితే నేనొకసారి మీ అపార్ట్మెంట్కి వచ్చి ఎలా ఉందో చూడొచ్చా అని అడిగింది అశ్వతి. ఓ ష్యూర్ అశ్వతి, వెల్కమ్ అంటూ విజయ్ తనను సింపుల్ గా అతని రూమ్ 101 కి ఇన్వైట్ చేశాడు. యాక్చువల్గా విజయ్ కి వేరే వాళ్లు అతని ఇంట్లోకి రావడం ఇష్టం లేదు. కాని అశ్వతి తన బెస్ట్ ఫ్రెండ్ వికాస్ చెల్లెలు కాబట్టి తనకు నో చెప్పలేకపోయాడు. తన బెస్ట్ ఫ్రెండ్ చెల్లి అయిన అశ్వతిని విజయ్ ఎప్పుడూ అతని సొంత చెల్లిలాగే భావించాడు. తన ప్రాణాలు కాపాడడం కోసం బుల్లెట్ కి ఎదురుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వికాస్ తనని కోరిన చివరి కోరిక ఒక్కటే, తన చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని. ఆ రోజు నుండి అశ్వతి జీవితంలో తన అన్నయ్య వికాస్లా మారి, వికాస్ తన కోసం చేయాలనుకున్న ప్రతి ఒక్కటి చేస్తూ ఆమెను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటాడు విజయ్. విజయ్ వేరే ఎవరో అమ్మాయిని అతని అపార్ట్మెంట్ కి ఇన్వైట్ చేయడం చూసి తట్టుకోలేకపోయింది పవిత్ర. ఇక ఏం జరగనట్టు ఉండడం ఆమె వల్ల కాలేదు. వెంటనే వాళ్లను ఫాలో చేస్తూ వెళ్తుంది. విజయ్ అతని అపార్ట్మెంట్ డోర్ ను ఓపెన్ చేసి అశ్వతిని లోపలికి ఇన్వైట్ చేశాడు. అశ్వతి తన హీల్స్ ను డోర్ బయట విడిచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడే ఎంట్రన్స్ దగ్గర ఉన్న షూ ర్యాక్ వైపు చూస్తూ ఇంటి లోపల వేసుకునే చెప్పుల కోసం చూస్తుంది. అప్పుడు అనుకోకుండా ఆ షూ ర్యాక్ లో ఒక క్యూట్ రాబిట్ స్లిప్పర్స్ ఉండడం గమనించింది. ఇవి అమ్మాయిల వాడే చెప్పులు, ఇవి ఇక్కడెందుకున్నట్టు? అంటే కొంపదీసి విజయ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటూ మనసులో అనుకుంటుంది. కాని విజయ్ అమ్మ అహల్య విజయ్ లైఫ్ లో ఆల్రెడీ పవిత్ర ఉన్నట్టు తనకు చెప్పలేదు. అయినా వీల్ చైర్లో ఎన్ని సంవత్సరాలున్న అబ్బాయిని ఏ అమ్మాయి ఇష్టపడుతుంది అని కేవలంగా అనుకుంటూ ఆ థాట్ ను ఆమె మైండ్ నుండి తీసేసింది అశ్వతి. సో ఇక విజయ్ తన కోసమే స్పెషల్ గా ఈ చెప్పులు ముందే తీసుకుని వచ్చి అరేంజ్ చేశాడేమో అని అనుకుంటుంది అశ్వతి. తను హైదరాబాద్ వచ్చినట్టు విజయ్కి ముందే తెలుసు కాబట్టి ప్రాబబ్లీ తన కోసమే ఇవి ప్రిపేర్ చేసి పెట్టుంటాడని అనుకుంటుంది. ఒకవైపు అశ్వతి షూరాక్ వైపుకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే విజయ్ కిందికి వంగి ఆ ర్యాబిట్ స్లిప్పర్స్ ను బయటికి తీస్తాడు. విజయ్ తన కోసమే వాటిని తీస్తున్నాడు అని తను గ్రేట్ గా ఫీల్ అవుతుంది. కాని అన్ఫార్చునేట్ గా విజయ్ ఆ ర్యాబిట్ స్లిప్పర్స్ ను తీసి షూరాక్ లో ఒక వైపుకు సర్దినట్టుగా పెట్టి అశ్వతికి డిస్పోజల్ స్లిప్పర్స్ ను ఇస్తాడు. ఏంటిది, వాటిని పక్కన పెట్టేస్తున్నాడు? ఆ ర్యాబిట్ స్లిప్పర్స్ నాకు కాదా, నాకోసం కాదా తెచ్చింది? అంటే విజయ్కి నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటూ మనసులో అనుకుంది అశ్వతి. తను అక్కడికి రావడానికి చాలా రోజుల ముందు ఎల్విస్ కి ఆల్రెడీ ఒక వైఫ్ ఉందని, 4 సంవత్సరాల వయసు గల కూతురు కూడా ఉందన్న రూమర్ అశ్వతికి తెలిసింది. కాని అవన్నీ ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో వచ్చే ఫ్యాబ్రికేటింగ్ న్యూస్ అని అనుకుని కొట్టిపారేసింది. అదంతా నిజమని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాని ఇప్పుడు అవన్నీ నిజాలే అని నమ్మడం తప్ప వేరే ఆప్షన్ తనకు లేదు. అశ్వతి అయిష్టంగానే తనకు వేరే చాయిస్ లేక చచ్చినట్టు ఆ డిస్పోజబుల్ స్లిప్పర్స్ ను వేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. విజయ్ ముందుగా కిచెన్లోకి వెళ్లి అతని చేతిలోని గ్రాసెస్ ను ఇంట్లో సర్ది అశ్వతి వద్దకు వచ్చి, చెప్పు అశు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ అంటూ అడిగాడు. ఏదైనా ఓకే, టీ అయితే ఇంకా బెటర్
అంటూ అశ్వతి బదులివ్వగానే విజయ్ తన కోసం టీ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తాడు. అశ్వతి ఆ సమయంలో విజయ్ అపార్ట్మెంట్ మొత్తం చూస్తూ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. కాని తను ఆ అపార్ట్మెంట్ ఎలా ఉందో చూడడం లేదు. విజయ్కి గర్ల్ ఫ్రెండ్ ఉన్న ఆనవాళ్లు ఇంట్లో ఎక్కడైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. తను అక్కడ ఎంతసేపు చెక్ చేసినా తనకు ఎలాంటి ఆనవాళ్లు గాని క్లూస్ కానీ దొరక్కపోవడంతో అశ్వతి మొహం ఆనందంతో నిండిపోయింది. అంటే మేబీ నేనే ఓవర్గా థింక్ చేస్తూ భయపడుతున్నానేమో. అసలు విజయ్కి గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరనుకుంటా. ఇక ఈ చెప్పులు విజయ్ అక్కల్లో ఎవరివో ఒకరు అయ్యుంటాయి. దానికి నేనెందుకింతలా ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంది అశ్వతి. మరోవైపు డోర్ బయటున్న పవిత్ర ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు. తను డోర్ బయటే నిలబడి వెళ్లాలా వద్దా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఫైనల్గా ఏం తోచక కొంత కోపంతో కొంత జలస్ ఫీలింగ్తో తన హబ్బీ మీద పొసెసివ్నెస్ తో అటూ ఇటూ యాంగ్షియస్ గా తిరుగుతూ సంజయ్ రూమ్ వైపుకు వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. సంజయ్ డోర్ ఓపెన్ చేయగానే అతని అపార్ట్మెంట్ కి ఎంటర్ అయిన పవిత్ర లోపల ఇల్లంతా గందరగోళంగా ఉండడం గమనించి ఆశ్చర్యపోతుంది.